మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్కు చెందిన మాజీ టీడీపీ నేతలంతా ఒక్కటై గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు. కొండా సురేఖ మంత్రి పదవిని లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు రాజయ్య. గ్రూప్ పాలిటిక్స్ కు కారకుడు కడియం శ్రీహరి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాగా ఇదే ఎపిసోడ్ పై స్వయంగా కొండా సుష్మిత క్లారిటీ ఇచ్చారని రాజయ్య గుర్తు చేశారు. మహిళా మంత్రి బీసీ మంత్రి అయిన కొండా సురేఖ గారిని టార్గెట్ చేసి ఆమె మంత్రిత్వ శాఖలో ఇతరులు జోక్యం చేసుకోవడమే కాకుండా ఈరోజు ఆమెను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసే పరిస్థితి, మానసిక క్షోభకు గురి చేస్తున్నట్టు స్వయంగా కొండా సురేఖ గారి కూతురు సుస్మిత పటేల్ గారు మరి తీవ్రంగా విమర్శించడం జరిగింది. వరంగల్కి సంబంధించిన గతంలో టీడీపీలో పనిచేసిన మరి కడియం శ్రీహరి గారు గ్రూప్ రాజకీయాలు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి గ్రూప్ రాజకీయాలు చేసేది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ లో కూడా మరి గ్రూప్ రాజకీయాలు చేసి కొండా సురేఖ పదవిని గుంజుకోవాలనే ఉద్దేశంతో ఆమెను అనేక రకాలుగా హింసకు గురి చేయడం కాకుండా సాటు మాటు ముచ్చట్లను కూడా చెప్పి ఆమెగా మరి కక్ష సాధించి పనిచేయడం జరుగుతా ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఒక బీసీ మహిళ సురేఖమ్మ గారిని చిత్రహింసలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా వరంగల్లో జరుగుతున్న ఈ గ్రూప్ రాజకీయాలకు ప్రధాన కారకుడు కడియం శ్రీహరి అని చెప్పేసి